3Dలో చేశారండి. అంటే ఇదే మనం సేమ్ పర్లేదండి మనం తీసుకోండి. ఓకే, మనకి ఇది 3Dలో రెడీ అయిందంటారా? 3Dలో వచ్చిందండి. అంటే ఇదే సేమ్ మనం US లో పెట్టి అన్నమాచారి ఇదే అనమాట అండి. దాని 3D మోడల్ అండి. ఇది 1 feet అండి. అంటే మన దగ్గర డిజిటల్ టెక్నాలజీలో 1 feet నుంచి ఎంతైనా 100 feet అయినా 500 feet అయినా చేయగలిగే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందండి. ఓకే, ఒకసారి ఎక్విప్మెంట్ మాకు చూపిస్తారా? ఎక్విప్మెంట్ చూద్దాం. ఓకే అండి. సో మీరు ఈ కళారంగంలో డిజిటల్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తారా? అవునండి. అంటే భారతదేశంలో ఈ కళారంగానికి డిజిటల్ టెక్నాలజీ చేసిన కంపెనీగా మనదే పేరు ఉందండి. ఓకే, ఈ డిజిటల్ టెక్నాలజీ ఇది 5 axis మిషన్ సంబంధించిన కంప్యూటర్ అండి. ఇది అమెరికా తీసుకొచ్చామండి. ఇది ఇంత పెద్ద మిషన్ ఉన్న కంపెనీ మనది ఒకటే ఉందండి. భారతదేశంలోనే మనది 5 axis ఉన్న మిషన్ మనదే అండి. ఓకే అండి. ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ఇది అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ వల్ల మన కొంచెం మామూలు కళాకారులు దీన్ని కొంచెం కొనలేరు. మనం అయితే కొంచెం ఏదోలాగా తీసుకున్నాం. ఓకే, దీని మీద అన్ని కూడా పెద్ద విగ్రహాలన్నీ దీని మీద చేస్తాం. మనం ఇక్కడ ఈ మిషన్ మీద ఇన్పుట్ అనేది ఇస్తే మనకి ఇక్కడ రెడీ చేస్తూ ఉంటదండి. చిన్నది 3 feet స్టాట్యూ చేసి ఆ స్కాన్ చేసి స్కానింగ్ డేటా దీనికి ఇస్తాయండి. ఆ డేటాను బట్టి మనకి 100 అయినా 200 అయినా ఇది మనకి చెక్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది కూడా పార్ట్స్ కింద ఇస్తుంది. ఆ పార్ట్స్ మనం మెటల్ లో కన్వర్ట్ చేసేసి వెల్డ్ చేసేసి మనం తీసుకెళ్తాం అనమాట. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సంథింగ్ అది ఏంటంటారు, ఏదైనా చెప్తారా? ఏదో మొత్తానికి ఒకటి రెడీ అవుతుంది. అన్నమాచార్యలో ఒక పార్ట్ అండి, అది ఒక పార్ట్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు పక్కన అది రెడీ చేస్తుంది మిషన్ ఒక పార్ట్. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇవి వీటి మీద అవి పూత పోస్తారండి. మెటల్ కాస్టింగ్ అనేది దీని మీద చేస్తారంటే అది చాలా 111 అడుగుల ఎత్తు కాబట్టి దానికి సపరేట్ గా అన్ని పార్ట్స్ గా చేస్తూ ఉన్నారు.